హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణ చాలా ఫేమస్ అయిన కర్రీ మేక తలకాయ కాళ్ళ కర్రీ అండి. ఇది మన విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కట్టెల పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. కూరకు తగినంత, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్, సో ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత 3 పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయల్ని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్లోగా వచ్చేలాగా వేయించుకోవాలండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా అందులో యాడ్ చేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలండి. మేక తలకాయ అండ్ కాళ్ళలో చాలా పోషక విలువలు ఉంటాయండి. ప్రోటీన్స్, అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఆ కర్రీ. దాంట్లో ఐరన్, ఫాస్ఫరస్ వంటివి చాలా శక్తినిస్తాయండి బాడీకి. అందుకనే ఇది రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. మనకి ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అలాగే బంగారు వర్ణం వచ్చేలాగా వేయించుకోవాలండి. మా నాన్నమ్మ చూడండి ఎంత కష్టపడుతుందో నా వీడియోస్ కోసం. తప్పట్లేదు, కానీ మీ అందరికీ చూపించాలని ఆ పొగ వస్తున్నా సరే, చెమటలు పడుతున్నా అలాగా మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో అక్కడ ఇద్దరం కూర్చొని కష్టపడుతున్నాం. ఈలోపు మనం ఉల్లిపాయ పేస్ట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసిందండి. మనం సిద్ధంగా ఉంచుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసేసి దాన్ని కూడా వేయించుకోవాలండి. దాన్ని కూడా మనం దూరగా వేయించుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం టైం పడుతుందండి వేగడానికి. సో అలా వేయించుకుంటూ తిప్పుతూ ఉంటే అడుగున మాడకుండా ఉంటుందండి. అడుగున మాడితే కర్రీ టేస్ట్ పోతుందండి. ఈలోపు మనం 4 విజిల్స్ వచ్చేదాకా తలకాయ అండ్ కాళ్ళని మనం 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో. ఆల్రెడీ మేము ఉడకబెట్టుకొని రెడీగా ఉంచాం. సో ఆ తలకాయ కాళ్ళని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఆ పాత్రలో అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న దాంట్లో మనం ఆ ఉడకపెట్టుకున్న దాన్ని వేసేయాలండి. అందులో వేసేసి అది కూడా బాగా కలుపుకోవాలండి. ఆ పేస్ట్ అంతా ఆ ముక్కలకి బాగా పట్టాలి. సో కాబట్టి బాగా కలుపుకోవాలండి. చూపించే విధంగా బాగా అడుగంటకుండా కలుపుకోవాలండి. అలాగా మధ్య మధ్యలో మనం గుడ్డతో తీసుకొని అట్లా గంటెతో కాకుండా మనం అలాగా ముక్కల్ని ఎగరేసుకుంటే బాగా కలుస్తాయి. సో అడుగంటకుండా అలాగా మనం ముక్కల్ని కలుపుతూ ఉండాలండి. దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ మనకు కావాల్సినంత, ఎక్కువ స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోవాలండి, మీడియంగా తింటే తక్కువ వేసుకోవచ్చు. మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం స్పైసీనెస్ కోసం. అలాగే తగినంత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగ ముక్కల్ని మనం కలుపుకోవాలండి గంట లేకుండా. సో కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం టైం పడుతుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద కర్రీ. ఏ కర్రీ అయినా సరే చాలా టేస్ట్ని ఇస్తుందండి, ఇదే అని కాదు. సో ముక్కలు అలాగా ఉడకడం స్టార్ట్ అయ్యాయి. మనం ఉప్పు కారం తగినంత వేసుకున్నాం కాబట్టి మరొకసారి మనం అలాగా ముక్కల్ని ఎగరేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఒక లోటాడు తగినంత నీళ్ళు, ఎసరికి కావాల్సినంత నీళ్ళు అందులో పోసుకోవాలండి. ఆ పోసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కల్ని. ఇప్పుడు కింద మంట ఎక్కువ పెట్టుకోవాలండి. కర్రీ కింద కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు తొందరగా ఉడుకుతుంది కర్రీ. సో అలాగ మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమేనండి. ఈలోపు మనం మా ఇంట్లో ఉన్న గార్డెన్ చూపిస్తాను, చూసేయండి. కూర ఉడికేలోపు వాతావరణం కూడా చాలా ఎండగా ఉందండి. ఆకాశం చూడండి ఎంత మబ్బులతో ఎలా ఉందో. అది మాకు కొత్తగా నిర్మించిన దేవాలయం అండి.
ఈలోపు మనం ఒకసారి మూత తీసుకొని కర్రీ ఉడుకుతుందా లేదో చూసేద్దాం. ఎసరు కాగుతుందండి, కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది. అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ ఉడుకుతుందండి. ఈలోపు మనం సిద్ధంగా ఉంచుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేద్దామండి. ఇది మా ఇంట్లో చెట్టు కాసిన టమాటాలేనండి, చిన్న టమాటాలు. ఈ కర్రీలోకి టమాటాలు కూడా చాలా టేస్ట్ని ఇస్తాయి. అలాగ టమాటాలు వేసాక ఒకసారి గంటెతో తిప్పుకోవాలండి. చూపించే విధంగా గంటెతో అలా తిప్పుకోవాలండి. ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఈ టమాటాలు వేయంగానే కొంచెం టేస్ట్ కోసం మనం టమాటాలు వేసుకుంటాం. అలాగా ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి ఎంతో ఇష్టమైన తలకాయ కాళ్ళకూర రెడీ అయిందండి. నేను తిని చూశాను, చాలా 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 బాగుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకు కామెంట్స్లో చెప్పేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సాయిరామ్ వ్లాగ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.